హలో హాయ్. యా బాగా నిద్ర వస్తుంది. ఆల్మోస్ట్ నిన్న మధ్యాహ్నం 12:30కి జర్నీ స్టార్ట్ చేశాను నేను హైదరాబాద్ రావడానికి. బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ ఫ్లైట్ తీసుకోవడం కుదరలేదు వైజాగ్ టు సికింద్రాబాద్ హైదరాబాద్. సో ఆల్మోస్ట్ నిన్న మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు మార్నింగ్ నేను 7:30 8కి రీచ్ అయ్యాను హైదరాబాద్. అంటే ఎన్ని అవర్సో మీరే కౌంట్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ 20+ అవర్స్, రైట్? సో అంత టయర్డ్ అయిపోయినా కానీ ఐ వాజ్ లైక్ ఇమ్మీడియట్లీ మండే కదా, లాగిన్ అవ్వాలి, చాలా వర్క్ ఉంటుంది. దట్స్ లైక్ క్వైట్ కామన్. మండే అనేది చాలా చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్వార్టర్ ఎండ్. అండ్ చాలా క్లయింట్ ప్లేసెస్లో ఇది యాన్యువల్ ఇయర్ ఎండ్ అనమాట, రైట్? మన ఇండియాలో అయితే మార్చ్ 31తో ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది ఇండియాలో అయితే. అదే ఫారిన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో December 31 అంటే అది యాన్యువల్ క్లోజర్ అన్నట్టు. సో వీ హ్యావ్ సో మెనీ పెండింగ్ థింగ్స్ అనమాట. ఎస్పెషల్లీ మిడ్ ఆఫ్ డిసెంబర్ నుంచి చాలా హెక్టిక్ ఉంటుంది మా డెలివరీ వాళ్ళకి. సో నా సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, మధ్యలో ఒక 1 అవర్ బయటికి వెళ్ళి వచ్చాను మమ్మీకి డాడీకి ఒకసారి పలకరిద్దామని. ఎందుకంటే 1 వీక్ అవుతుంది మమ్మీ డాడీ వాళ్ళని చూసి. సో ఊరి నుంచి వచ్చాను కదా, ఒకసారి కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దామని. వాళ్ళు లేట్ నైట్ అయితే వాళ్ళు పడుకుండిపోతారు. సో 8:30 to 9:30 నేను వాళ్ళని కలిసి వచ్చాను. అండ్ నౌ ఐ యాక్చువల్లీ హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్. వెళ్ళానే కానీ చాలా చాలా వర్క్ ఉంది, కాల్స్లోనే ఉన్నాను. అండ్ నా సిచ్యువేషన్ చూస్తే ఇంకా నేను డిన్నర్ కూడా చేయలేదు. ఐ డిడెంట్ ఈవెన్ కోమ్ మై హెయిర్. యూ కెన్ సీ ఐ డి నాట్ కోమ్ మై హెయిర్. ఆర్ లిప్స్టిక్ లేదు, వ్యాజ్లైన్ లేదు, ఏమీ లేదు. ఐ జస్ట్ బాత్ అండ్ దెన్ వెళ్ళిపోయాను. షర్ట్ వేసుకొని వెళ్ళిపోయాను డ్రెస్ వేసుకొని. సో నా సిచ్యువేషన్ బేసిక్లీ ఇలా ఉంది. ఇంత టఫ్ ఉంది నా సిచ్యువేషన్. అండ్ పీపుల్ ఆన్ మెసెంజర్, ఓ మై గాడ్, నాకు బేసిక్లీ మాట్లాడుతుంటే వామిటింగ్ అయ్యేలా ఉంది. అంత వర్క్ ఉంది అండ్ అంత టయర్డ్నెస్ ఉంది. ఐఎమ్ లైక్, యూ కెన్ సీ మై ఐస్. ఐఎమ్ లైక్ లిటరలీ వాటర్ వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది, నాకు వామిటింగ్ కూడా అయ్యేలా ఉంది. అంత టయర్డ్ అయిపోయాను నేను. సో లిటరలీ దట్ ఈజ్ మై సిట్యుయేషన్. ఓకే, సో ఈ సిట్యుయేషన్ ఇది అయితే, so there are few idiots on messenger who are disturbing me so much. Okay, they don't understand. Okay, why can't you chat? And madam, why can't you chat? మేడం మీరు చాట్ చేయరా మీరు? ఎందుకని మీరు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వరు? అరే వై, వాట్ విల్ ఐ చాట్? టెల్ మీ, వాట్ విల్ ఐ చాట్? ముందు ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ అండి పీపుల్. ఐ యాక్చువల్లీ వాంట్ టు సీరియస్లీ కన్వే ద మెసేజ్. నాకు ఉన్న స్ట్రెస్ నేను తగ్గించుకోవడానికి నా ఫ్రీ టైంలో టాయిలెట్కి వెళ్ళేటప్పుడు, ఆర్ లిఫ్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు, ఆర్ పాలు స్టవ్ మీద పెట్టి మరిగేటప్పుడు పోస్టులు పెడుతూ ఉంటాను. ఓకే, దిస్ ఈజ్ హౌ ఐ ఫైండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. బికాస్ నా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను కామెంట్లు చూసుకొని, రెస్పాన్స్ చూసుకొని, దట్ ఈజ్ హౌ దట్ ఈజ్ మై వే ఆఫ్ రిలీవింగ్ స్ట్రెస్. ఓకే, సో పీపుల్ డోంట్ నో హూ ఐ యామ్. ఎస్పెషల్లీ యువర్స్ కుక్కు ప్రొఫైల్లో ఉన్న ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు. ఆడెవడో తెలియదాడు, టామ్ డిక్ అండ్ హ్యారీ. ఎవడో మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు, ఆడిని చూసి పోన్లే మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసుకుంటే మెసెంజర్లో దొబ్బుతారనమాట, లిటరలీ దొబ్బుతారు. అండ్ దే డోంట్ ఈవెన్ లుక్ అట్ మై అబౌట్. ఫేస్బుక్లో అబౌట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అందులో ఏ స్కూల్లో చదివి వచ్చాము, ఏ కాలేజ్లో చదివి వచ్చాము, ఎక్కడ వర్క్ చేస్తున్నాము, మన ఇంట్రెస్ట్ ఏంటి, ఏం తింటాము, ఏం తాగుతాము, అంతా అబౌట్లో ఉంటుంది. నాదైతే చాట భారతం అంత ఉంటుంది. అక్కడ చెక్ చేయరు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని పింగ్ చేస్తారు. అరే గుడ్డిన డాష్లు, అక్కడ అబౌట్కి పోతే అక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఏ ఊరు, ఎక్కడ నుంచి పుట్టాను, ఎక్కడ బ్రతుకుతున్నాను, ఎక్కడ సస్తున్నాను, ఎక్కడ పోతున్నాను, ఆల్ ద డీటెయిల్స్ విల్ బి దేర్ ఆన్ మై ఫేస్బుక్. ఓకే, మీకు అక్కడ చదవడానికి అంత బద్ధకం అయితే ఇంకా నేనేం చేయలేను. మీకు స్పూన్ ఫీడ్ చేయాలా నేను?
అక్కడ డీటెయిల్స్ చూసుకోకుండా మెసెంజర్లోకి వచ్చి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే కళ్ళు దొబ్బిని, అక్కడ ఉంటే చూసుకోవచ్చు కదా. ఐఎమ్ సో సారీ, ఈరోజు చాలా చిరాకు వస్తుంది నాకు. ఎందుకంటే ఇందాక నుంచి దే ఆర్ లైక్ మెసెంజర్లో. ఎంతమందినని బ్లాక్ చేస్తాము? ఫ్రెండ్ లిస్ట్లో 800 మంది ఉంటే అందులో ఒక 200 మంది బేకార్గాళ్ళు ఈ మెసెంజర్స్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. నా సిట్యుయేషన్ ఏంటయ్యా అంటే మాట్లాడితే వామిటింగ్ అయిపోయే సిట్యుయేషన్లో ఉన్నాను నేను. అంత దారుణంగా ఉంది నా సిట్యుయేషన్. యూ కెన్ సీ మై ఫేస్ రైట్. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అండ్ నేను 24th లీవ్ అప్లై చేశాను. యాక్చువల్లీ 24th ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్, నేను లీవ్ అప్లై చేశాను. బట్ యూ వోంట్ బిలీవ్ 23rd ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కడానికి క్యాబ్లో వెళ్తున్నాను. ఐ వాజ్ వర్కింగ్, ల్యాప్టాప్ ఓపెన్ చేసి. ట్రైన్ ఎక్కాను, చాలా ఇష్యూస్ వచ్చినాయి వర్క్. మై గాడ్, దట్ స్ట్రెస్ ఇస్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఒక పక్కన ఫోన్లో మాట్లాడుతున్నాను, ఆఫీస్ కాల్స్, సిగ్నల్స్ పోతున్నాయి బికాజ్ ఐ వాజ్ ఇన్ ట్రైన్. అండ్ డేటా కనెక్ట్ చేశాను, హాట్స్పాట్ కనెక్ట్ చేశాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇష్యూస్ చెక్ చేయడానికి. సిగ్నల్ ఈజ్ గాన్. ఐ వాజ్ గోయింగ్ మ్యాడ్ లిటరలీ. వెనస్డే నైట్ ఆల్మోస్ట్ 11 o'clock వరకు నేను సిగ్నల్స్ కోసం ల్యాప్టాప్ పట్టుకొని ట్రైన్లో కూర్చున్నాను. కిటికీ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ గాడ్ విండో మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు, అంత బిజీ ఉన్నాను నేను. అండ్ ఎప్పుడైతే డెస్టినేషన్ నేను 11:30, 12 in the morning రీచ్ అయ్యాను, బ్రష్ కూడా చేయలేదు, ఇమ్మీడియట్లీ ఐ ఓపెన్ మై ల్యాప్టాప్. నేను యాక్చువల్లీ లీవ్ అప్లై చేశాను ఆ రోజు, బట్ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ బికాస్ అంత హెక్టిక్ ఉండే నాకు. సో వెరీ ఫ్యూ పీపుల్ న్యూ వాట్ ఐ డూ అండ్ హౌ బిజీ ఐ యామ్. అసలు నా దినచర్య ఎలా ఉంటుంది, నాకు 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 పెళ్ళయిందా లేదా, నాకు పిల్లలు ఉన్నారా లేదా, నాకు పిల్లులు ఉన్నాయా, పిల్లలు పెట్టినాయి, ఆ పిల్లల పేర్లు ఏంటి. సో వెరీ ఫ్యూ పీపుల్ హూ ఫాలో మీ, దే కెన్ అండర్స్టాండ్ everything about me. Only if you follow me on my page, only if you watch my lives, only if you start interacting with me over comments, that is how you can understand more about me. For 1,000 people and 7,000 followers here, and yours Kukulo, I have close to 1,500 followers, and earlier I used to have some 15,000 followers. So imagine రెస్పాండింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అక్కడికి నేను చాలా వరకు ఫ్రీ టైంలో, ఎస్పెషల్లీ నైట్ ఆఫ్టర్ 12 PM, ఐఎమ్ సో సారీ చాలా చిన్నగా మాట్లాడుతున్నాను బికాస్ నాకు వామిటింగ్ అయ్యేలా ఉంది. సో దట్ ఈస్ మై యాక్చువల్ సిచ్యువేషన్ నౌ. అండ్ యా, వాటర్ తాగుదామంటే వాటర్ కూడా అయిపోయాయి, ఇందులో వాటర్ కూడా లేవు. నౌ ఐ హ్యావ్ టు గో అండ్ ఫిల్ మై వాటర్ బాటిల్. So literally you don't know how frustrated I am and how busy I am and what all I do, and you guys don't know anything. You simply expect me to respond to each and every ping of yours on Messenger, which is seriously not possible at all. So people who ask me to chat, I hate it. మీరు చావు బతుకుల్లో ఉంటే message me, madam I am in trouble, please help me, or madam I got stuck somewhere, please help me. Say something, I'll find out if there is a way. Madam I need B positive blood, madam I need plasma, madam I need blah blah blah. Ask me important things, I will respond on Messenger. తిన్నారా, పడుకున్నారా, ఏంటి తినేది నా బొంద. మధ్యాహ్నం 3 o'clockకి లంచ్ చేశాను అంతే, మళ్ళీ ఏం తినలా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. నిన్న జర్నీ ఉందని నిన్న మధ్యాహ్నం సరిగా తినలేదు. మళ్ళీ అక్కడ వాటర్ చేంజ్కి ఎక్కువ ఫుడ్ తినేస్తే ఏం మోషన్స్ అవుతాయో ఏంటో, ట్రైన్లో ఇబ్బంది అవుతుందని ఐ డిడ్ నాట్ ఈట్ ప్రాపర్లీ, ఐ డిడ్ నాట్ స్లీప్ ప్రాపర్లీ బికాజ్ ఆ ట్రైన్ చాలా చలేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఏసీ ఉంది కంప్లీట్లీ అండ్ it was, and the train is very unsafe, so I was not comfortable sleeping in the train, so I couldn't sleep properly. So I was in all these pains, and these guys who are bugging me on Messenger, I just hate it, I'm telling you. So please, before messaging anything, just let me know.
if it is urgent, or else don't message me on my messenger, because I get so many important messages which I am missing. So please, my request to you guys is not to spam my messenger, okay? This is my sincere request. So for those who are pinging me, had your dinner, good night, good morning and all, yes, I didn't have my dinner yet and I'm busy working. Sorry, I can't chat. Okay. Tell me if you can offer 20 lakhs or 30 lakhs package. I'll stop working and I'll keep chatting with you. Happily I'll chat. At a time I'll chat with 50-60 people. Now you understand my pain. So never ever poke a working woman, okay? Never ever poke. Just ping me if there is anything urgent, okay? All what do we say? I don't have words actually. I'm running out of words. So I'm thinking ఏం చేయాలి ఇప్పుడు అని. So there are so many people who are saying good night, but live కి వచ్చినప్పుడు good night చెప్పండి. It's very nice. But let me see. ఇంకా వర్క్ కావాలి. మనోజ్ కుమార్, ఓకే మీరు కూడానా? యా. కే దేవి, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. కుక్కు ఈజ్ ఆల్వేస్ కుక్కు. థ్యాంక్ యూ మనోజ్. రవికాంత్, హలో జీ, హాయ్ రవికాంత్. మహేష్ ఆవాలా, హాయ్ అక్క. సో ఇలాంటి చోట్ల తిన్నారా అని అడిగినా పర్వాలేదు, 100 మందికి రిప్లై చేసినట్టు ఉంటుంది. అరే నా సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ మూతి ఎండిపోతుంది. It is winter. I did not even apply any Vaseline or anything. It was all cracking. My face is... I don't know what's happening to my face. It's like too bad. I don't have time for anything. So this is the reality. So that is the reality. Okay. Harindra Naidu. Cool akka, cool. Okay. No, super madam. Thank you so much. Pagala Penchal. Yeah, my name is very difficult. Ravikant said relax. Okay, relax. Vishal, the body politica. Entra body enti, politic enti, entra, ni gol entra. Bharat, hey, hi Bharat. Hello. Siddhartha Kumar, good night. Praveen, good night. Hi, good night. Yes, so that's all. Good night. గుడ్ నైట్ చెప్పాలనుకుంటే నేను లైవ్కి వచ్చినప్పుడు చెప్పండి, ఆర్ నేను ఇక్కడ పోస్ట్ పెడతాను గుడ్ నైట్ పోస్ట్, దానికి రిప్లై ఇవ్వండి. ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. బట్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ ఆన్ మెసెంజర్, ఓకే? ఇట్స్ 12 o'clock. ఐఎమ్ స్టిల్ వర్కింగ్. ఐ డిడ్ంట్ హ్యావ్ మై డిన్నర్ యెట్ అండ్ ఇంకా కుక్ చేసుకోలేదు. చాలా ఆకలి వేస్తుంది. ఎవడన్నా వచ్చి డిన్నర్ చేశారంటే నాకు చాలా చిరాకు వస్తుంది, ఎందుకంటే ఆ పెయిన్ని నాకు వాళ్ళు గుర్తు చేసినట్టు అవుద్ది. సో నెవర్ ఎవర్ ఆస్క్ మీ డిన్నర్ చేశారా, లంచ్ చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా అని. ఈ విషయం చాలాసార్లు చెప్పాను అడగొద్దు అని, బట్ యూ గైస్ స్టిల్ ఆస్క్ మీ. సో ప్లీజ్, సరే మీకోసం ఐ థింక్ 10-15 minutes స్పెండ్ చేసేసాను. చలో, ఐ హ్యావ్ టు సెండ్ సమ్ రిపోర్ట్స్ బ్యాక్ టు వర్క్. బట్ బిఫోర్ దట్ వాటర్ ఫిల్ చేసుకొని తాగాలి, సో దట్ ఐ విల్ బి రిలాక్స్డ్. కూల్ డౌన్ అవుతాను, కొంచెం కామ్ డౌన్ అవుతాను, కూల్ అవుతాను. సో we just go fill my bottle first and then start working. So good night guys, love you so much, thank you so much for all your support, but please don't irritate me on messenger by pinging hi, hello, తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా, బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, అన్నం ఏం తిన్నారు, లంచ్ చేశారా, పప్పు వేసుకున్నారా, నెయ్యి వేసుకున్నారా. Please don't do that, okay? So good night Ravikant, thank you so much for following my lives Ravikant, I liked it a lot, thank you so much. Yep, whoever watched my live, కొంతమంది నా బెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ మెసేజ్ వర్తించదు. ఎవరైతే నన్ను మెసెంజర్లో మీకు తెలియదు చాలా భయంకరంగా టార్చర్ పెడుతున్నారు నన్ను, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళకి మేనర్స్ లేదు, అలాంటి మేనర్లెస్ గాళ్ళు నా లిస్ట్లో ఉన్నారా అని చెప్పి చిరాకు వస్తుంది. అందరినీ ఎనీవేస్ బ్లాక్ చేస్తున్నాను, అది వేరే విషయం. బట్ ఎస్, ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని కట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాను, వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇంకొకసారి నన్ను అలా తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పి మెసేజ్లు పెట్టి విసిగించారు. సో దట్స్ ఆల్. చలో బాయ్. నాకు వామిటింగ్ ఎలా ఉంది, ముందు వాటర్ తాగాలిపోయి. గుడ్ నైట్. 100 గంటల మించి చాలా చాలా వర్క్ ఉంది. సో టాటా, బాయ్ బాయ్. సో యూ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ స్మైలింగ్. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్స్ కుకూ. బాయ్. వీడియో నచ్చితే షేర్ చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దిస్ ఇస్ అ పబ్లిక్ పేజ్ అండ్ యూ కెన్ ఆల్వేస్ షేర్ మై పోస్ట్, ఓకేనా?
ఓకే చలో బాయ్ బాయ్ టాటా.